అనేక రకములైన ప్రాపంచిక సత్యములను వాటి ఫలితములను రుక్మిణికి బోధిస్తున్న బలరాముడు శ్రీ భాగవత పద్యములు రుక్మిణీ కళ్యాణము 26వ భాగము భావార్థములతో సహా. చంపదగ్గ తప్పు చేసినా సరే బంధువులను చంపకూడదు, వదిలివేయాలి. ఆ విధముగా కాకుండా వారిని చంపితే పాపము కలుగుట తప్పదు. అసలే అవమాన భారంతో ముందే చచ్చిన వాడిని ఇంకా చంపడము దేనికి? రాజ్యకాంక్ష కలిగి తోడబుట్టిన వారిని కూడా మరొక తోడబుట్టిన వాడు క్రూరాతి క్రూరంగా సంహరిస్తాడు. ఇది బ్రహ్మ క్షత్రియులకు కల్పించినటువంటి ధర్మము. ఈ విధముగా ఇంకా అనేక రకములైన ధర్మములను వివరిస్తున్నాడు బలరాముడు. భూమికి ధనధాన్యములకు భామలకును మానములకు ప్రాభవములకు కామించి మీదుగానరు శ్రీమదమున మానధనులు చెనకుదురులన్. మానవంతులు ధన మదాంధులుగా మారి రాజ్యమును సంపాదించడము కోసము, ధనధాన్యములను అపహరించడము కోసము, స్త్రీల పొందు కోసము, పరువు కోసము, అధికారమును పొందడం కోసము కింద మీద కానకుండా ఇతరులను హింసిస్తారు. ఈ విధముగా హితోక్తులను వివరిస్తున్న బలరాముడు రుక్మిణి శ్రద్ధగా విను. దేహాభిమానం కల మానవులకు భగవంతుని యొక్క మాయ మోహములో పడవేస్తుంది. దానితో అతనికి ఇతడు శత్రువు, మిత్రుడు లేదా ఉదాసీనుడు అనే భేదభావము కలుగుతుంది. ఏ విధముగా నీటిలో సూర్యచంద్రులు, అనేకమైన కుండలలో ఆకాశం అనేకములుగా కనిపిస్తుందో అదే విధముగా దేహధారులందరికీ ఆత్మ ఒక్కటే అయినా అనేక విధములుగా కనిపిస్తుంది. చావు పుట్టుకలకు నిలయమైన ఈ దేహము పంచభూతములైన పృథివ్యాపస్తేజో వాయురాకాశములచే ఏర్పడి పంచప్రాణములైన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే వాటితో ప్రాణము పోసుకొని త్రిగుణములైన సత్వ, రజస్తమో గుణములతో నిండి అవిద్య అనే అజ్ఞానము ఆత్మయందు కల్పించబడింది. ఈ దేహం తనను ధరించిన వాణిని జనన మరణ రూపమైన ఈ సంసార చక్రములో భ్రమింపచేస్తుంటుంది. ఆత్మకు ఇంకొక దానితో కలయిక కాని, ఎడబాటు కాని ఉండదు. పెరగడం, తగ్గడం చంద్రకళలకే కాని చంద్రునికి ఉండవు. అదే విధముగా చావు పుట్టుకలు అనేవి దేహమునకే కాని ఆత్మకు ఉండవు. అందువలన అజ్ఞానజమగు శోకము విజ్ఞాన విలోకమున విడుము, నీకున్ ప్రజ్ఞావతి కిందగునే అజ్ఞానుల భంగివగవ అంబోజముఖీ. ఓ పద్మం వంటి ముఖము కలిగిన రుక్మిణి, అజ్ఞానము వలన కలిగే దుఃఖాన్ని విజ్ఞాన దృష్టితో విడిచిపెట్టు. నీలాంటి సుజ్ఞానికి అజ్ఞానుల వలె దుఃఖించడము తగదు అంటూ బలరాముడు రుక్మిణిని ఊరడించసాగాడు. ఇలా బోధింపబడిన రుక్మిణి తన దుఃఖమును విడిచిపెట్టింది. అక్కడ రుక్మి ప్రాణాలతో బయటపడి అవమానంతో తన వికృత రూపానికి చింతిస్తూ కృష్ణుని గెలిచి కాని కుండినపురం ప్రవేశించరని ప్రతిజ్ఞ చేసి ఆ పట్టణం బయటే ఉన్నాడు. మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో.